హాయ్ అండి, వెల్కమ్ టు వేదికేర్. దిస్ ఈస్ ప్రదీప్. ఇది మాది వేదికేర్ సోప్ అండి. ఇది ఇంత హైజీనిక్గా ఎలా తయారు చేస్తాము ఏంటి, దీనివల్ల పింపుల్స్, బ్లాక్ మార్క్స్, అలాగే స్కిన్ అనేది గ్లోగా, షైనీగా ఎలా అవుతుంది ఏంటి అనేది ఈరోజు మేము సోప్ మేకింగ్ ద్వారా మీకు చూపిస్తాం. ఎంత హైజీనిక్ ఇంగ్రీడియంట్స్ వాడి ఈ సోప్ని తయారు చేస్తాం మీకు ఈరోజు చూపిస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏ ఇంగ్రీడియంట్స్తో ఈ హైజీనిక్ సోప్ అనేది మనం ప్రిపేర్ చేస్తామో జస్ట్ చూడండి. ఇక్కడ చూడండి, శాండిల్ ఎక్స్ట్రాక్ట్, శాండిల్ పౌడర్, అలాగే ట్రెడిషనల్ పౌడర్స్. ఇవి అంటే ఇది మన స్కిన్ ని ఎక్స్ప్లాయిట్ చేసి రెజినెంట్ సెల్స్ ని ఇంక్రీజ్ చేసి మనకి పింపుల్స్, బ్లాక్ మార్క్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కంప్లీట్ గా రెడ్యూస్ చేస్తారనమాట. అలోవెరా జెల్ అండ్ విటమిన్ ఇ, వీటితోటి మనం సోప్ అనేది ప్రిపేర్ చేస్తాం అనమాట. అలాగే మనకి ఇది 4 టైప్ ఆఫ్ ఆయిల్స్: కోకోనట్, ఆలివ్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, అలాగే పామ్ ఫ్యాటీ ఆయిల్. ఈ 4 టైప్ ఆఫ్ ఆయిల్స్ తోటి మనం సోప్ ప్రిపేర్ చేస్తాం అనమాట. శాండిల్ వుడ్ పౌడర్, అలాగే ట్రెడిషనల్ బాత్ పౌడర్. ఇది 16 రకాల ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి చేస్తాం అనమాట. స్కిన్ని ఎక్స్ప్లాయిట్ చేసి బాగా గ్లో వచ్చేలాగా, షైనింగ్గా కనిపించేలా చేస్తుంది. స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. అలాగే విటమిన్ ఇ, నెక్స్ట్ అలోవెరా జెల్, తర్వాతకి శాండిల్ ఎక్స్ట్రాక్ట్. ఇవన్నీ ఏంటంటే ఆయిల్స్తో పాటు ఇవన్నీ సపోర్టింగ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే స్కిన్ అనేది గ్లోగా వచ్చి మనకి పిగ్మెంటేషన్ ఉన్నా, లేకపోతే పింపుల్స్ ఉన్నా, బ్లాక్ మార్క్స్ ఉన్నా, బ్లాక్ స్పాట్స్ ఉన్నా అన్ని కంట్రోల్ చేసేస్తాయి అనమాట. చాలా ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేస్తుంది వీటి వల్ల. నెక్స్ట్ వచ్చేసి మనకి సోప్ అవడానికి లై సపోర్టింగ్ ఇస్తాం. లై అనేది యాడ్ చేయడం జరుగుతుంది. మనకి ఇప్పుడు సోప్ అవుతుంది చూడండి, సోప్ హార్డ్ అవుతుంది ఈ విధంగా. నెక్స్ట్ మౌల్డ్స్లో ట్రాన్స్ఫర్ చేస్తాం దీన్ని. ఈ విధంగా సోప్ అనేది అవుతుంది అనమాట. ఇలా మౌల్డ్స్ లో పోవడం జరుగుతుంది. ఫైనల్ గా ఏంటంటే మనకి సోప్ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకి ఫేస్ మీద పింపుల్స్, బ్లాక్ మార్క్స్, బ్లాక్ స్పాట్స్, అలాగే నెక్ మీద ఉన్న బ్లాక్ షేడ్స్ ఉంటాయి కదా, అలాగే ఎండకి వెళ్ళినప్పుడు ట్యాన్ ఉంటుంది, మంగు వస్తుంది, మంగు మచ్చలు తగ్గటం కానీ ఇట్లాంటివన్నింటికి. అలాగే ఇది అన్ని స్కిన్, ఆల్ స్కిన్స్ అంటే ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, ఏ స్కిన్ వల్ల యూజ్ చేసుకోవచ్చు. బేబీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఇది న్యాచురల్ సోప్, అందువల్ల ఇందులో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవు, అలాగే ఎలాంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు. అందుకని ఇది న్యాచురల్ కాబట్టి మీరు అందరూ హ్యాపీగా వాడుకోవచ్చు.